బ్యాంకులు మరియు ఇట్ స్టాక్లతో నిఫ్టీ సెన్సెక్స్ ఎక్కువగా మూసివేయబడ్డాయి. నిఫ్టీ 50 బుధవారం 0.83% లాభంతో 24,021.65 వద్ద మూసివేయబడింది. సెన్సెక్స్ 1.04% పెరిగి 76,991.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 1.69% పెరిగి 58,150.35కు చేరింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.39%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.64% లాభపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా పెరుగుదలతో ఇట్ స్టాక్లు ముందంజలో. టెక్ మహీంద్రా 3.25% పెరిగి ₹461.60 చేరింది. ఇన్ఫోసిస్ 2.65% లాభంతో ₹1,056.60. టీసీఎస్ 2.40% పెరిగి ₹2,109.00 చేరింది. గ్లోబల్ ఏఐ ట్రేడ్ పునర్వ్యవస్థీకరణ భారత ఇట్ మార్కెట్కు ప్రయోజనకరంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ మనీ లార్జ్ క్యాప్స్ బ్యాంకులకు మారుతోందని శ్రీవత్స మార్కెట్ వ్యూహకర్త శ్రీవత్స మిడ్ క్యాప్లపై లార్జ్ క్యాప్లను, అప్సులపై ప్రైవేట్ బ్యాంకులను సిఫారసు చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ 2.97% పెరిగి ₹990.95. యాక్సిస్ బ్యాంక్ 1.54% లాభంతో ₹1,384.50 చేరింది. భారత రియల్టీ దిగ్గజాలు FY26లో ₹1.95 లక్ష కోటి ప్రీ సేల్స్ నమోదు చేశాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి 28 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు FY26లో ₹1.95 లక్ష కోటి ప్రీ సేల్స్ నమోదు చేశాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రధాన నగరాల్లో గృహ డిమాండ్ ఉన్నత స్థాయిలో కొనసాగుతోంది. 70,000 కోట్ల రూపాయలు విలువైన భారత షిప్బిల్డింగ్ బూమ్కు గ్లోబల్ దిగ్గజాలు మద్దతు. 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ విధాన ప్యాకేజీ మద్దతుతో భారతదేశ షిప్బిల్డింగ్ రంగం జోరుగా వృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ దిగ్గజాలు భారత మారిటైమ్ తయారీలో చురుగ్గా పెట్టుబడులు పెడుతున్నాయని షిప్పింగ్ కార్యదర్శి ధృవీకరించారు. జీఎస్టీ వసూళ్లు పటిష్టంగా ఉన్నాయి. వ్యాపారులు మరిన్ని సంస్కరణలు కోరుతున్నారు. డెలాయిట్ సర్వే ప్రకారం వ్యాపారులు జీఎస్టీను అంగీకరించారు కానీ సమ్మతిని సులభతరం చేయడానికి మరిన్ని సంస్కరణలు కోరుతున్నారు. 2026 మే నెలలో జీఎస్టీ వసూళ్లు పటిష్టంగా కొనసాగాయి. క్రూడ్ ఆయిల్ 2.46% పడి $71.41కు. వినియోగదారులు జాగ్రత్తగా ఉండే అవకాశం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధర 2.46% పడి బ్యారెల్కు $71.41కు చేరింది. ఆలస్యమైన వర్షాలు, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా భారత వినియోగదారులకు తక్షణ ఊరట లభించకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అరవిందతో సహా 8 టెక్స్టైల్ స్టాక్లపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం. మోతీలాల్ ఓస్వాల్ అరవింద్ మరియు గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ సహా 8 టెక్స్టైల్ కంపెనీలపై కవరేజ్ ప్రారంభించింది. సప్లై చైన్ మార్పులు మరియు పెరుగుతున్న ఎగుమతి ఆర్డర్ల కారణంగా బలమైన వృద్ధిని అంచనా వేస్తోంది. H1 2026లో బిట్కాయిన్ ఆధిపత్యం 58%కి పెరిగింది. భారత నివేదిక 2026 మొదటి అర్ధ సంవత్సరంలో గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ వాటా 58.2%కి పెరిగింది. భారత నగరాల్లో అత్యధికంగా హోల్డ్ చేయబడిన క్రిప్టో అసెట్గా నిలిచింది. గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో బిట్కాయిన్పై పెట్టుబడిదారుల మొగ్గు పెరుగుతోంది. యుఎస్, ఇరాన్ చర్చలు ప్రారంభం. హార్మజ్ జలసంధి ఉద్రిక్తతలు కొంత తగ్గాయి. హార్మజ్ జలసంధిపై పరస్పర విరుద్ధమైన వాదనల మధ్య అమెరికా మరియు ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్రిక్తతల తగ్గుదల క్రూడ్ ధరను 2.46% తగ్గించి $70.41కు చేర్చడంతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా మేలు చేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,991.22 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.04%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 791 పీటీఎస్. రిలయన్స్ 1313.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. టీసీఎస్ 2109.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.40%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 793.20 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.39%. ఇన్ఫోసిస్ 1056.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.65%. ఎస్బీఐ 1034.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.02%. ఐసిఐసిఐ బ్యాంక్ 1373.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.64%. అత్యధిక లాభం. ఇన్ఫోసిస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.65%. అత్యధిక నష్టం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4062.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.63% ప్రతి ట్రాయ్ ఔన్సుకు.
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,23,638 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.63% తగ్గింది. మునుపటి ముగింపు $4,129 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 71.41 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.46% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.46% తగ్గింది. మునుపటి ముగింపు $73 మరియు 21 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.67 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.04% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.04% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 70 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.